జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టరు 5 విభాగము 66. రాజు తన మంత్రులను రాజోద్యోగులను ఎలా విచారణ చేసి నియమించుకోవాలి, రాజు యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అనే విషయాలు అడిగాడు ధర్మరాజు. చెప్తున్నాడు పండితుడైనటువంటి భీష్మాచార్యుల వారు. పండితోత్తమ వైశంపాయన మహర్షి ధర్మరాజు మా ముత్తాత అడుగగా మహాపండితుడైనటువంటి భీష్మాచార్యుల వారు రాజు యొక్క విచక్షణా జ్ఞానం ఎలా ఉపయోగించి ఉత్తమ మంత్రులను ఉత్తమ రాజోద్యోగులను నియమించుకోవాలి, రాజు యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అనే విషయాలు చెప్పినట్లుగా తెలుస్తుంది. ఆ విషయాల గురించి నాకు చెప్పరా అని అడిగాడు రాజు. చెబుతున్నాడు వైశంపాయనుల వారు. రాజన్, ధర్మరాజు అడుగుగా చెబుతున్నాడు పండితుడైనటువంటి మహానుభావుడు భీష్ముల వారు. ఆ విషయాలు వినండి, చెప్తాను. ధర్మరాజా, రాజు అనేవాడు యామరిపాడుతనం లేకుండా, గర్వము లేకుండా, ఎదుటివారితో స్నేహంగా ఉండి వారి నుంచి సహాయ సహకారాలు పొందాలి. ఇది ముఖ్యముగా పక్క రాజులతో మరింతగా ఎక్కువగా అనుసరించాల్సిన అవసరం ఉంటుంది రాజుకు. రాజా, ఈ విషయంలో నీకు ఒక ఇతిహాస గాథ చెప్తాను, వినండి. పూర్వము ఒక ఒంటె అరణ్యాలలో జీవిస్తూ ఉండేది. అది బ్రహ్మదేవుని కోసము చాలా తపస్సు చేసి తపస్సులో బ్రహ్మదేవుడిని మెప్పించింది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఆ ఒంటెకు ఏమి కావాలి అని అడిగితే తనకు అత్యంత పొడవైనటువంటి మెడ కావాలి అని ఆ ఒంటె కోరింది. అలాగే అని ఆ బ్రహ్మదేవుడు ఆ ఒంటెకు అత్యంత పొడవైన మెడ ఇచ్చాడు. ఆ అత్యంత పొడవైన మెడ పొందిన ఆ ఒంటె గర్వంతో ఎవరిని లెక్క చేయకుండా ఉండేది. ఆ ఒంటెకు అత్యంత పొడవైన మెడ ఉన్నది కనుక ఆ అడవిలో నుంచి తన మెడను పక్క అడవిలో గల పచ్చిక మైదానంలోని పచ్చికను మేస్తూ అలా నిద్ర వచ్చి ఆ ఒంటె ఒక అడవిలో తన శరీరం ఉంచి ఇంకొక అడవిలో తన తలను ఉంచి నిద్రపోయింది. ఇలా ఒంటి శరీరము వేరు తల వేరుగా దూరంగా ఉండటం వల్ల ఒక నక్కల జంట వచ్చింది. ఆ నక్కలు రెండు కలిసి ఆ ఒంటె మెడ కొరికేసి దాని రక్తాన్ని తాగేశాయి. ఇలా నక్కల జంట ఆ ఒంటెను ఏకాకిరి చేసి కొరికేయడంతో ఆ ఒంటెకు సహాయం చేయడానికి ఎవరు రాలేదు. ఇంకా ఆ ఒంటె ప్రాణాలు విడిచింది. గనుక జంతువులు కానీ మానవులు కానీ మహారాజు కానీ ఇతరుల సహాయం లేకుండా తానొక్కడనే అన్నీ చేయగలను చేసుకోగలను అనుకుంటే సాధ్యము కాదు. అందరితో కలిసిమెలిసి మిత్రత్వంతో నడపాలి, మిత్రత్వంతో జీవించాలి అని భీష్మాచార్యులు చెప్పగా అడుగుతున్నాడు ధర్మరాజు. మహాత్మా పండిత భీష్మాచార్య తాత, మన శత్రువు ఒకవేళ అధికమైనటువంటి బలము కలవాడైతే అప్పుడు ఏం చేయాలి అని అడిగాడు. ధర్మరాజా, ఇది మంచి ప్రశ్నే రాజుగా అడిగితివి. దీనికి ఒక ఇతిహాస గాథ చెప్తాను, విను. పూర్వము గంగానదికి సముద్రునికి ఒక మంచి సంవాదము జరిగింది, విను. ఆ నదులతో పాటుగా గంగానదితో కూడా సరదాగా మాట్లాడుతున్నటువంటి సముద్రుడు అంటున్నాడు, నదులారా, మీరు ఒక్కోసారి సన్నగా ప్రవహిస్తూ వచ్చి నాలో కలుస్తున్నారు. వర్షాకాలంలో అయితే పెద్ద పెద్ద ప్రవాహాలతో మీరు వచ్చి నాలో కలుస్తున్నారు. ఇలా కలుస్తూ ఉన్నప్పుడు ఆ పెద్ద ప్రవాహాల
తీవ్రతకు మీ ఒడ్డున ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లను కూడా పెకలించుకొని వచ్చేసి వాటితో వచ్చి లాక్కుంటూ నాలో మీరు కలుస్తున్నారు. అది సరే, కానీ మీరు పెద్ద పెద్ద ప్రవాహాలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద చెట్లు మ్రానులు పెకలించి తెచ్చి ప్రవాహంతో పాటు నాలో కల్పిస్తున్నారు. మరి మీ నదీ గట్టున ఒడ్డున ఉన్నటువంటి తుంగ మొక్కలు, చిన్న చిన్న ప్రబ్బలి మొక్కలు, వాటిని మాత్రం మీరు పీకట్లేదు, ఎందుకని అని అడిగాడు. మీకు ఆ చిన్న చిన్న పెబ్బలి మొక్కలు, తుంగ మొక్కలకు లాలూచి ఏమన్నా ఉందా అని కూడా చిత్రంగా అడిగాడు సముద్రుడు. అప్పుడు సముద్రునికి సరైన సమాధానం ఇద్దామని గంగానది ఇలా చెప్పింది. ఓ సముద్రుడా, దానికి సమాధానం నేను చెప్తాను. మా ప్రవాహం ఉధృతిగా ఉన్నప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి పెద్ద పెద్ద మ్రానులు మా ప్రవాహానికి తల వంచవు, మమ్మల్ని లెక్క చేయవు. అవి నిటారుగానే ఉంటాయి పొగరుతో. అందుకని మేము వాటిని వేలితో పాటుగా పెకలించి తెచ్చి నీలో కల్పిస్తున్నాం. కానీ ఆ ఒడ్డున ఉన్నటువంటి ప్రబ్బలి మొక్కలు, చిన్న చిన్న తుంగ మొక్కలు, ఇంకా దర్భ మొక్కలు, ఇవన్నీ కూడా మా ప్రవాహానికి వంగి మాకు సహకరించి ఉంటాయి. మేము వాటిని అందుకనే పెకలించం, తెచ్చిలో కలపం. అవి మా ప్రవాహానికి గౌరవించి వంగిపోతాయి. మా ప్రవాహం ఉధృతి తగ్గిన తర్వాత మరలా అవి నిటారుగా లేచి నిలబడతాయి. అందుకని మేము వాటిని పెకలించి తెచ్చి నీలో కలపట్లేదు అని చెప్పింది గంగానది. గంగానది చెప్పిన సమాధానానికి సముద్రుడు చాలా సంతోషించాడు. గనుక ధర్మరాజా, రాజు అనేవాడు తెలివి, విచక్షణ జ్ఞానము ప్రతిసారి ఉపయోగిస్తూనే ఉండాలి. సమయాన్ని చూసుకొని శత్రురాజు యొక్క బలాన్ని గుర్తించి దండెత్తాలా వద్దా, ప్రతాపాన్ని చూపించాలా వద్దా అని రాజు నిర్ణయించుకోవాలి. అంతేగాని పిల్లికి పిడుక్కి ఒకే మంత్రం, ఒకే బాణం వేయరాదు. సమయం చూసి తగు నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే రాజు మంచి విజయాలను పొందుతాడు. తన ముందు ఉన్నది పెద్ద శత్రువు అయితే అతనితో గెలవలేము అని రాజుకు తెలుసు కదా. కనుక ఆ బలవంతమైనటువంటి శత్రువుతో ఏం చేయాలి రాజు? తనకున్న ఉపాయం ఏమిటి తెలుసుకోవాలి. ఆ ఉపాయం ప్రకారం అతను నడుచుకోవాలి. అనగా ధర్మరాజు, తాత, రాజు ఉత్తములను, ఉత్తమ వశీయులను మంత్రులుగా, రాజోద్యోగులుగా నియమించుకోవాలి అని చెప్తున్నారు. మరి ఉన్నత వంశీయుడు మంత్రిగా కానీ, ఉన్నత రాజోద్యోగిగా కానీ నియమించుకోవాలంటే దొరక్కపోవచ్చు. ఉన్నత కులంలోని వారు అట్టి అర్హతలు దొరక్కపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి రాజు? ధర్మరాజా, నీకు ఈ విషయంలో ఒక కుక్క కథ చెప్తాను, జాగ్రత్తగా విను, నీకు అర్థమవుతుంది. పూర్వము ఒక అడవిలో ఒక గొప్ప తపస్వి అయినటువంటి మునీశ్వరుడు ఉండేవాడు. అతని దగ్గర చాలా జంతువులు కలిసిమెలిసి తిరుగుతూ అతని ఆశ్రమంలో ఉండేవి. అయితే ఆ జంతువులన్నింటిలోనికి ఒక కుక్క ఆ మునీశ్వరుడి పట్ల భక్తి విధేయతతో మెసలుకుంటూ ఉండేది. దాన్ని చూసి ఆ మునీశ్వరుడికి కూడా ఆ కుక్క పైన అభిమానంగా మెలిగేవాడు. ఇలా ఉండగా అన్ని జంతువుల్లోనికి పెద్ద జంతువు అయినటువంటి ఒక పెద్ద పులి చూసింది ఈ కుక్కకు మునీశ్వరుడికి ఉన్నటువంటి స్నేహము. ఈ కుక్కను సంహరించేద్దాం, అప్పుడు మునీశ్వరుడు మనతో కూడా అందరితో కూడా ప్రేమగా ఉంటాడు, కుక్క లేకపోతే అనుకొని ఆ బెబ్బులి వచ్చి కుక్క పైన చంపేద్దామని దాడి చేసింది. తప్పించుకున్న ఆ కుక్క వచ్చి మునీశ్వరుడిని శరణు వేడింది. అప్పుడు ఆ మునీశ్వరుడు ఆ కుక్కను ఓ పెద్ద పులిగా మార్చేశాడు. అప్పుడు ఆ కుక్క పెద్ద పులిగా మారి ఆ వచ్చినటువంటి శత్రువైనటువంటి పులిని తరివేసింది. ఇలా ఆ కుక్కపైకి ఏ జంతువు దాడి చేస్తే
ఆ జంతువు రూపంలోనికి మునీశ్వరుడు ఆ కుక్కని మార్చిస్తూ ఉన్నాడు. అందువల్ల ఆ కుక్కకు ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. ఇలా ఉండగా ఒక రోజున శరభం కుక్కపై దాడి చేయగా కుక్కను శరభంగా మార్చేశాడు మునీశ్వరుడు. తదుపరి ఆ కుక్క శరభంగా ఉన్నది. శరభంగా ఉన్న ఆ కుక్కకు ఒక దుర్బుద్ధి పుట్టింది. నావలే ఇతర జంతువులు కూడా ఏమైనా వస్తే వాటిని కూడా పెద్ద జంతువులుగా మారుస్తాడు ఈ ముని. అప్పుడు నాకున్న ప్రాబల్యం తగ్గిపోతుంది. ఇప్పుడు నేను శరభంగా ఉన్నాను కాబట్టి ఈ స్థితిలోనే నేను మరలా కిందికి దిగజారకుండా ఉండేందుకు గాను ఈ మునిని లేకుండా చేస్తే సరిపోతుంది కదా అని అనుకున్నది ఆ శరభంగా మారిన కుక్క. అలా అనుకున్నదే తడుగా ఆ శరభం అంటే ఆ రూపంలో ఉన్న కుక్క ఆ మునిని చంపాలని పథకం రచించింది. మునీశ్వరుడికి దివ్య దృష్టితో అర్థమైంది. ఈ కుక్కలో దుర్బుద్ధి ప్రవేశించింది, నన్ను సంహరించాలి అని అనుకున్నాడు. తడవుగానే ఆ మునీశ్వరుడు ఆ శర్మంగా ఉన్న కుక్కను కుక్కగా శాశ్వతంగా మార్చేశాడు. అంటే ధర్మరాజా, ఆ కుక్క నీచ బుద్ధి మారలేదు గనుక ఆ కుక్క లాంటి వారిని అందలం ఎక్కిస్తే వారి బుద్ధి మారుతుందా? మారదు. గనుక అట్లాంటి వారిని అంటే నీచ కులస్తులను ఉన్నత పదవులలో నియమించరాదు అని చెప్పుకొచ్చాడు భీష్ముడు. అయితే ప్రేక్షకులకు మనవి, ఈ ధర్మము ఈనాడు లేదు. ఇది కలియుగము. ఈ యుగములో ఉన్నత కులము నీచ కులము అని లేదు. అందరూ సర్వ సమానమే. రాజ్యాంగ చట్టానికి అనుసరించి అందరూ సర్వులు సర్వ సమానమైనటువంటి వాళ్ళే. పెద్ద కులములో ఉత్తములే ఉంటారు, నీచ కులంలో దుష్టులే ఉంటారు అనడానికి వీలు లేదు. చిన్న కులంలో ఉన్నా కూడా ఉత్తములు ఉంటారు, పెద్ద కులంలో ఉన్నా కూడా దుర్మార్గులు ఉంటారు. ఇది కలియుగం. కనుక ఏ ఉన్నత పదవికైనా సరే కులము ప్రామాణికము కాదు. ఆ భీష్మాచార్యుల వారు చెప్పగా అడుగుతున్నాడు ధర్మరాజు, ఆచార్య, మరి తక్కువ జాతి వారిని తక్కువగా చూసి పెద్దవా కులస్తులను పెద్దగా గౌరవించి వారికి పెద్ద పెద్ద పదవులను మనం కట్టబెట్టవచ్చునా అని అడిగాడు. ధర్మరాజా, ఇది కూడా ఉత్తమ ప్రశ్నయే. తన క్షత్రియ కులస్తుడని లేదా తమ సొంత కులం అని భావించి దుష్టులను దుర్మార్గులను అందలం ఎక్కించి ఉన్నతమైన పదవుల్లో నియమిస్తే రాజుకు వారు తమ దుష్టత్వాన్ని బయటపెట్టి హాని చేసే ప్రమాదం ఉన్నది. గనుక అన్ని పరిస్థితుల్లో కూడా కులమే ప్రధానం కాదు అని తెలుసుకో అని చెప్పాడు భీష్ముడు. ఇక్కడ మరలా భీష్మాచార్యులు వారు నేటి కలియుగ నీతినే చెప్పారు. గనుక ధర్మరాజా, ఉన్నత పదవులు ముఖ్యంగా మంత్రి పదవులు రాజోద్యోగములు ఇచ్చినప్పుడు వారి కులమయే కాక వారి గుణగణములు ధర్మశీల ప్రవర్తనములు ఉత్తమ శౌర్యము ఉత్తమ నీతి ధర్మ ప్రవర్తన అన్నీ చూసి వారికి ఉన్నత పదవులలో రాజు నియమించుకోవాలి. అప్పుడే అతనికి ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఉత్తముడే మంచి నిర్ణయాలు తీసుకోగలడు. కనుక ధర్మపరులు, అవినీతి లేని ఉత్తమ జీవితం గలవారు, ఉత్తమ జ్ఞానం కలవారు, అట్లాంటి వారిని ఉన్నత పదవులలో రాజు నియమించుకోవాలి. అయితే ధర్మరాజా, రెండు పెద్ద కులం వారు చిన్న కులం వారు అనేటప్పటికీ ఇద్దరిలో ఎవరు ఉత్తమ లక్షణాలు గలవారు వారినే నియమించుకోవాలి. ఇద్దరూ సమానంగా ఉంటే ఉన్నత కులం వారినే నియమించుకోవాలి అని చెప్పాడు భీష్మాచార్యుల వారు. ఇది ఆనాటి కాల ధర్మంగా భావించాలి. జై శ్రీమన్నారాయణ.